Hi friends, good evening. Welcome to LTX classes. Before going to start the session, first of all, let me wish you all a very happy Independence Day. సో ఈరోజు ఈ స్పెషల్ వీడియో ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో అనమాట. అంటే దేని గురించి అని అంటే జస్ట్ ఒకసారి మన పాస్ట్, మన హిస్టరీ, మనం ఇండిపెండెన్స్ డే అని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. అయితే దీని వెనకల అసలు ఏం జరిగింది అనే దాంట్లో మొత్తం మన ఫ్రీడమ్ మూమెంట్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అయినటువంటి లాస్ట్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్, అంటే టువర్డ్స్ ఫ్రీడమ్ అండ్ పార్టీషన్ అనే ఆ పర్టికులర్ టాపిక్ గురించి, అంటే 1940s నుండి 1947 మధ్య ఏమేం జరిగింది, అసలు ఫైనల్ ఇయర్స్ ఆఫ్ ఫ్రీడమ్ మూమెంట్ ఎలా ఉన్నింది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఈ రోజు తోటి కంప్లీట్ అవుతోంది. మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో ఉన్న ప్రతి ఒక్క కోర్స్ మీద 20% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ ఆఫర్ కింద. సో ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి యూటిలైజ్ దిస్ ఆఫర్. ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ టుడే 15th August వరకు మాత్రమే. సో యూటిలైజ్ చేసుకోండి ఈ ఆఫర్ని. అండ్ దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అండ్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటున్నట్టయితే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దాని ఫీ వచ్చేసి ఓన్లీ 30,000 రూపీస్ మాత్రమే. దట్టు మీరు ఇది అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ మాత్రం మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అటెంప్ట్స్ యూ కెన్ యూస్ దిస్ కోర్స్ వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ అనమాట. అండ్ దీనికి కూడా ఈ ఫీ ఏదైతే ఉందో ఇది ఈ రోజు వరకే లాస్ట్ డేట్ ఉంది. సో తర్వాత ఫీ హైక్ అవ్వచ్చు. సో యూటిలైజ్ దిస్ ఆఫర్. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా, లేదా ఏదైనా డెమో వీడియో అలా వినాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ldxclasses.com. ఓకే, సో ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే స్పెషల్ వీడియో టువర్డ్స్ ఫ్రీడమ్ అండ్ పార్టీషన్ చూద్దాం. ఇండియన్ హిస్టరీలోనే వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. సో నాట్ జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని మాత్రమే కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డెఫినెట్లీ ఇది ఇంపార్టెంటే. ప్రిలిమ్స్కైనా మెయిన్స్కైనా చాలా క్వశ్చన్స్ వచ్చాయి ఈ పర్టికులర్ టాపిక్ నుండి. అండ్ జనరల్గా కూడా ఇండిపెండెన్స్ డే కాబట్టి ఈరోజు మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో అసలు టువర్డ్స్ ఫ్రీడమ్ అండ్ పార్టీషన్, మామూలుగా మనకి ఫ్రీడమ్ మూమెంట్ని మనము 3 కేటగిరీస్, ఐ మీన్ 3 ఫేజెస్ కింద చదువుతామన్నమాట. ఫస్ట్ది వచ్చేసి మోడరేట్ ఫేజ్ అని చెప్పి. ఫస్ట్ యాక్చువల్గా మన ఇండియన్ నేషనల్ మూమెంట్, ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అనేది దేంతో మొదలైంది అని జనరల్గా చెప్తారు. రివోల్ట్ ఆఫ్ 1857తో మొదలైంది. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేసిండేది విత్ విచ్ అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం. సో అసలు మన జర్నీ టువర్డ్స్ ఫ్రీడమ్ అనేది ఎక్కడి నుండి మొదలైంది అని అంటే ఫ్రమ్ ప్లాసీ టు పార్టీషన్ అంటాం. అంటే 1757 నుండి మొదలైంది. 1947 వరకు వాళ్ళు మనల్ని రూల్ చేయడం జరిగింది, ఫ్రమ్ ప్లాసీ టు పార్టీషన్. అసలు ఈ మొత్తం జర్నీని ఇఫ్ వీ డివైడ్ ఇట్ ఇంటూ ఫేజెస్ ఎట్లా చూస్తాము అని అంటే రివోల్ట్ ఆఫ్ 1857 వరకు సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా, అది ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఈవెంట్ అనమాట. ఆ తర్వాత మనం చూసినట్టయితే ఫ్రీడమ్ మూమెంట్ని వీ డివైడ్ ఇట్ ఇంటూ 3 ఫేజెస్. ఒకటి వచ్చేసి మోడరేట్ ఫేజ్ అంటాం. మోడరేట్ ఫేజ్ అంటే ఏంటి అంటే ఆ ఫేజ్లో మోడరేట్ ఐడియాలజీ ఉన్న లీడర్స్ ఫ్రీడమ్ మూమెంట్ని నడిపిన టైం పీరియడ్ కాబట్టి దాన్ని, వాళ్ళ డామినేషన్ ఉన్న టైం పీరియడ్ కాబట్టి దాన్ని మోడరేట్ ఫేజ్ అని చెప్పి పిలుస్తాం. 1885 నుండి 1905 వరకు. ఆ తర్వాత ఫేజ్ని ఏమంటాము అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటాం. సో లైక్ మోడరేట్స్, ఈసారి ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్న లీడర్స్, ఓకే, మితవాదులు అతివాదులు అంటారు తెలుగులో. సో ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్న లీడర్స్ ఫ్రీడమ్ మూమెంట్ని నడిపిన టైం పీరియడ్ కాబట్టి దాన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటాము. అండ్ దీంట్లోనే ఇంకా కొంచెం ఎక్స్ట్రీమిజం ఎక్కువైతే అదేమైంది, అప్పుడు రెవల్యూషనరీ ఫేజ్ కూడా అయిందనమాట. సో ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అయింది, మోడరేట్ ఫేజ్, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. ఆ తర్వాత ఎప్పుడైతే గాంధీజీ ఇండియన్ నేషనల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు, అంటే ఆయన సౌత్ ఆఫ్రికా నుండి రిటర్న్ అయ్యారు. యాక్చువల్గా గాంధీజీ సత్యాగ్రహ అన్నది స్టార్ట్ చేసింది ఎక్కడ, సౌత్ ఆఫ్రికాలోనే కదా ఫర్ ద ఫస్ట్ టైం. సో అక్కడ అది సక్సెస్ అయిన తర్వాత ఆయన సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ హోమ్ రూల్ మూమెంట్ అవుతోంది. సో హోమ్ రూల్ మూమెంట్ అయిన తర్వాత గాంధీజీ ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఇన్వాల్వ్ అయ్యి
రౌలత్ సత్యాగ్రహ అంటే యాక్చువల్గా ఆయన ఫస్ట్ చేసింది చంపారన్ సత్యాగ్రహ, ఖేదా, అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ఇవన్నీ చేశారు. కానీ ఫుల్ లెంత్లో నేషనల్ మూమెంట్లో భాగంగా ఆల్ ఓవర్ ఇండియా ఒక పాన్ ఇండియన్ మూమెంట్గా ఆయన తీసుకొని వచ్చిండేది రౌలత్ సత్యాగ్రహ అనమాట. సో అప్పటి నుండి మొదలుపెట్టి మొత్తం గాంధీ డామినేషనే మనం చూడొచ్చు. సో గాంధీజీయే ఫ్రీడమ్ మూమెంట్ని నడిపారు. అందుకే మనం ఆయన ఏమంటాం, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని అంటాం కదా. సో ఆయన ఏం చేశారు అని అంటే మాసెస్ని, అంటే నార్మల్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ని కూడా, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళని కూడా ఫ్రీడమ్ మూమెంట్ పట్ల మోటివేట్ అయ్యేలాగా చేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా చేయడం జరిగిందనమాట. సో కాబట్టే మనం గాంధీయన్ ఎరా అని అంటాం దీన్ని, లేదా ఎరా ఆఫ్ మాస్ నేషనలిజం అని కూడా పిలుస్తారు. సో ఇట్లా 3 ఫేజెస్ కింద మనం చదువుతాం. అయితే గాంధీయన్ ఎరాలోనే లాస్ట్ ఫేజ్ని మనము ఏమంటామంటే టువర్డ్స్ ఫ్రీడమ్ అండ్ పార్టిషన్, 1940 నుండి 1947 మధ్య. అసలు అప్పటి వరకు మనం ఎన్ని మూమెంట్స్ చేసినా, ఎన్ని సత్యాగ్రహాలు చేసినా, మనకి ఏం చేసినా కూడా రాని ఫ్రీడమ్ ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఏం జరిగింది అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. ఓకేనా. సో యాక్చువల్గా 1939లో ఏం జరిగింది అని అంటే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. యాక్చువల్గా ఫస్ట్ వరల్డ్ వార్ అనేది మనకి 1914లో అయింది. 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు దానికి మన ఇండియన్స్ యొక్క రియాక్షన్ ఏంటి అంటే హోమ్ రూల్ మూమెంట్ అని చెప్తాం. మరి సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు మనం ఇండియన్స్ ఎలా రియాక్ట్ అయ్యాము, అసలు ఏం జరిగింది, సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు జరిగింది అని అంటే, ఈ సెకండ్ వరల్డ్ వార్ అనేది 1 సెప్టెంబర్ 1939 నుండి మొదలయ్యి 2 సెప్టెంబర్ 1945 వరకు, అంటే ఖచ్చితంగా 6 సంవత్సరాల ఒక్కరోజు జరిగింది రెండో ప్రపంచ యుద్ధం అనేది. అసలు ఈ రెండో ప్రపంచ యుద్ధం సెకండ్ వరల్డ్ వార్ ఎందుకని మొదలైంది అని అంటే జర్మనీ పోలాండ్ మీద అటాక్ చేయడంతో సెకండ్ వరల్డ్ వార్ అనేది మొదలైంది. సో ఈ సెకండ్ వరల్డ్ వార్ అంటే జర్మనీ పోలాండ్ మీద అటాక్ చేసిన వెంటనే మొత్తం ప్రపంచంలో ఉన్న మెయిన్ కంట్రీస్ అన్నీ 2 గ్రూపుల కింద డివైడ్ అయిపోయాయి. ఒక గ్రూప్ని ఏమంటాము యాక్సిస్ పవర్స్ అంటాము, ఇంకో గ్రూప్ని వచ్చేసి అల్లీడ్ పవర్స్ అంటామన్నమాట. సో యాక్సిస్ పవర్స్ అంటే కేంద్ర దేశాలు అని అంటారనమాట, తెలుగులో మిత్ర దేశాలు అని వీటిని అంటారు, అల్లీడ్ పవర్స్ అని అంటారు. సో ఏంటి యాక్సిస్ కంట్రీస్ గ్రూప్లో ఏవే కంట్రీస్ ఉన్నాయి అంటే జర్మనీ, ఇటలీ, జపాన్ ఉన్నాయి. అల్లీడ్ పవర్స్లో ఏంటి ఇంగ్లాండ్, యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే జర్మనీ పోలాండ్ మీద అటాక్ చేసిందో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయిపోయింది. అండ్ జర్మనీ, ఇటలీ, జపాన్ ఒక గ్రూప్గా, ఇంగ్లాండ్, యుఎస్ఏ, ఫ్రాన్స్, రష్యా ఇంకో గ్రూప్గా ఫామ్ అయ్యాయి. అండ్ 1941 22 జూన్న హిట్లర్ అంటే జర్మనీ అంటే హిట్లరే కదా, సో హిట్లర్ సోవియట్ యూనియన్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది. రష్యా అంటే సోవియట్ యూనియనే కదా, దీని మీద అటాక్ చేశాడు. అండ్ జపాన్ వచ్చేసి రంగూన్ మీద 1942లో అటాక్ చేయడం జరిగింది. సో ఇట్లా యాక్సిస్ పవర్స్కి అల్లీడ్ పవర్స్కి మధ్య యుద్ధాలు అవుతున్నాయి ఈ కంట్రీస్, ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్కి మధ్య. ఆ టైంలో మరి ఇండియాలో వైస్రాయ్గా ఎవరున్నారు సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినప్పుడు అని అంటే లార్డ్ లిన్లిత్గో వాజ్ ద వైస్రాయ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. లార్డ్ లిన్లిత్గో అనే అతను వైస్రాయ్గా ఉన్నాడు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది అని అంటే మరి ఇప్పుడు మన ఇండియన్స్ రియాక్షన్ ఎలా ఉండేది దీనికి అని అంటే ఈ లిన్లిత్గో ఏం చేశాడు అని అంటే అసలు ఇండియన్స్ని ఏమాత్రం అడగకుండా మీరు మాకు హెల్ప్ చేస్తారా చెయ్యరా సెకండ్ వరల్డ్ వార్లో అని, మాకు ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎవరికి ఇంగ్లాండ్కి కదా, అంటే అల్లీడ్ పవర్స్కి ఇండియా హెల్ప్ చేస్తుందా చెయ్యదా, మీరు యాక్సిస్ వైపు ఉంటారా అల్లీడ్ వైపు ఉంటారా అన్నది కూడా అడగకుండా he expressed India's support to allied powers without even asking for our opinion. మనల్ని కనీసం అడగను కూడా అడగకుండా ఇండియా మాకే సపోర్ట్ అని చెప్పడం జరిగింది. దీన్ని మన లీడర్స్ అపోజ్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని అపోజ్ చేస్తూ 1939 నవంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్స్ అన్ని రిజైన్ చేయడం జరిగింది. స్టేట్లో సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఐఎన్సీ గవర్నమెంట్ ఉంటుంది కదా, అది రిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ మీన్ వైల్ ఇక్కడ మనము ఏం చూస్తూ వస్తున్నాము, ఫ్రీడమ్ అండ్ పార్టీషన్ అన్నాం. ఒకవైపు ఫ్రీడమ్ కోసం అడుగుతున్నాము అండ్ ఇంకోవైపు పార్టీషన్, ఈ పాకిస్తాన్ డిమాండ్ అనేది కూడా ఎట్లా వస్తూ వచ్చింది అనేది కూడా చూద్దాం. సో ఇదే టైంలోనే 1939 డిసెంబర్ 22న మహమ్మద్ అలీ జిన్నా ఉన్నది కదా ముస్లిం లీగ్ తరపున, సో ఈయన డే ఆఫ్ డెలివరెన్స్ అంటే సంతాప దినం అంటారు కదా, అది ప్రకటించడం జరిగింది 22 డిసెంబర్ 1939ని. నెక్స్ట్ ఆ తర్వాత ఏం జరిగింది, 1940 మార్చ్ 24న
ముస్లిం లీగ్ అంటే మహమ్మద్ అలీ జిన్నా లాహోర్ రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది, డిమాండింగ్ పాకిస్తాన్, మాకు సపరేట్ పాకిస్తాన్ కావాలి, ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్ అన్నిటినీ మేము సపరేట్ కంట్రీగా ఏర్పడతాము, పాకిస్తాన్ అని చెప్పి ఫామ్ అవుతాము అని చెప్పి 24th March 1940 లాహోర్ రెజల్యూషన్ని పెట్టడం జరిగింది ముస్లిం లీగ్, హెడెడ్ బై మహమ్మద్ అలీ జిన్నా. వాట్ దే డిమాండెడ్ ఫర్ పాకిస్తాన్ అనమాట. ఓకేనా. సో ఈ లాహోర్ అనే మాట వస్తే మనకి 2 ఇంపార్టెంట్వి గుర్తు రావాలి. ఒకటి వచ్చేసి ముస్లిం లీగ్ డిమాండ్ చేసిన పాకిస్తాన్ డిమాండ్ ఇన్ 1940, ఇంకోటి వచ్చేసి 1929లో లాహోర్ ఐఎన్సీ సెషన్ విచ్ వాస్ డిసైడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ దట్ డిమాండెడ్ పూర్ణ స్వరాజ్ అంటే కంప్లీట్ ఇండిపెండెన్స్ మనకు కావాలి అని ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్స్ అడిగిండేది ఎప్పుడు అంటే 1929లో. అప్పటి వరకు వి జస్ట్ డిమాండెడ్ ఓన్లీ డొమినియన్ స్టేటస్, అంతేగాని మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి అని మనం ఎప్పుడూ అడగలేదు టిల్ 1929 లాహోర్ సెషన్. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ అడగడం జరిగిందనమాట. సో లాహోర్ అన్నది లాహోర్ అన్నది ఇట్లా 2 ఇంపార్టెంట్, 2 వాటికి ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ జరిగింది లాహోర్లోనే, ఇంకోటి వచ్చేసి పాకిస్తాన్ సపరేట్గా కావాలి అన్న డిమాండ్ ముస్లిం లీగ్ లెడ్ బై మహమ్మద్ అలీ జిన్నా చేసిండేది కూడా లాహోర్లోనే. బట్ ఒకటి 1929లో, ఇది 1940లో. సరే, ఇది ఇలా పెడితే ఇంకా నెగోషియేషన్స్ మొదలయ్యాయి బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ ఇండియా. ఇక్కడ మనం ఏమన్నాము, మమ్మల్ని అడగకుండా మీరు అసలు ఎవరు ఎలా డిక్లేర్ చేస్తారు, మా సపోర్ట్ మీకే అని చెప్పి అని ఇండియా అంటోంది. కాబట్టి ఇప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు మనతోటి అంటే బ్రిటిషర్స్ మనతోటి నెగోషియేషన్స్ రాయబారాలు మొదలుపెట్టారు మన సపోర్ట్ కోసం. ఎలా జరిగాయి ఆ నెగోషియేషన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ వాళ్ళ తరపు నుండి వచ్చిన నెగోషియేషన్ ఏంటి అని అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఆగస్ట్ ఆఫర్ అన్న పేరుతోటి 8th August 1940 జరిగిందనమాట. ఆగస్ట్ ఆఫర్ టైంలో కూడా మనకి వైస్రాయ్ ఎవరు అంటే లిన్లిత్గోనే. ఈ ఆగస్ట్ ఆఫర్ పంపింది ఎవరు అనంటే అప్పటి బ్రిటన్ పిఎం అయినటువంటి విన్స్టన్ చర్చిల్. ఈ విన్స్టన్ చర్చిల్ అనేవాడు ఎలాంటి పర్సన్ అనంటే ఇతని ఒపీనియన్ ప్రకారము ఇండియన్స్ ఆర్ నాట్ ఫిట్ టు రూల్, దే ఆర్ జస్ట్ ఫిట్ టు బీ రూల్డ్ అని చెప్పి అంటాడు ఈ విన్స్టన్ చర్చిల్. అంటే ఇండియన్స్ వాళ్ళని వాళ్ళు రూల్ చేసుకునేంత ఫిట్ కాదు, వాళ్ళు రూల్ చేయబడడానికి మాత్రమే అర్హులు అని చెప్పి నమ్మే క్యాండిడేట్ ఈ విన్స్టన్ చర్చిల్, ఈయన బ్రిటన్ పిఎం. మరి ఇట్లాంటి విన్స్టన్ చర్చిల్ నెగోషియేషన్కి ఆగస్ట్ ఆఫర్ ఇచ్చాడు అనంటే ఆ ఆఫర్లో ఉండే ప్రపోజల్స్ కూడా అట్లాగే ఉంటాయి కదా, కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇస్తాము అని అయితే అనుంటాడు కదా. మరి ఏమన్నాడో చూద్దాం. ఏమంటున్నాడు ఇతను, World War II అవ్వనియండి, World War IIలో మీరు మాకు సపోర్ట్ చేయండి, World War II అవ్వనియండి, అయిన తర్వాత ఇండియాకి World War II కంప్లీట్ అయిన తర్వాత, ఇమీడియట్గా కూడా అనట్లేదు, అయిన తర్వాత మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తాము అని విన్స్టన్ చర్చిల్ అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, సరే మీ ఓన్ కాన్స్టిట్యూషన్ మీకు ఉండే హక్కు మీకు ఉంది, సో యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ విత్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి విన్స్టన్ చర్చిల్ చెప్పడం జరిగింది ఇన్ ద నేమ్ ఆఫ్ ఆగస్ట్ ఆఫర్ ఆన్ 8th August 1940. అయితే మరి దీనికి మన వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇండియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది, ఇండియన్ లీడర్స్ ఏమంటున్నారు దీనికి అనంటే ఈయన August 8th చెప్పాడు కదా, August 21st 1940 స్పెషల్ ఐఎన్సీ సెషన్ పెట్టుకున్నాము అట్ వార్దా. దేనికోసము, ఈ ఆగస్ట్ ఆఫర్ గురించి డిస్కస్ చేయడానికి చేసి ఈ డొమినియన్ స్టేటస్ అనేది ఎప్పుడో మేము వద్దు అని రిజెక్ట్ చేశాము. ఓకే, మనం 1929లోనే మాకు డొమినియన్ స్టేటస్ వద్దు పూర్ణ స్వరాజ్ కావాలి అని అడిగితే ఇప్పుడు మీరు మళ్ళీ కొత్తగా వచ్చి 1940లో మేము డొమినియన్ స్టేటస్ దట్టు World War II కంప్లీట్ అయిన తర్వాత అని అంటే మేము ఎందుకు ఒప్పుకోవాలి, మేము ఒప్పుకోము అని దీన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ విత్ మోస్ట్లీ ఇండియన్స్ అన్నదాన్ని రిజెక్ట్ చేశారు, డొమినియన్ స్టేటస్ ఆఫ్టర్ World War II అనేదాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో వి రిజెక్టెడ్ ద ఆగస్ట్ ఆఫర్. వీళ్ళు ఇంకా ఇట్లాంటి డొమినియన్ స్టేటస్లు అనే మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఆగస్ట్ ఆఫర్ని రిజెక్ట్ చేసి గాంధీజీ ఏం చెప్పారు అని అంటే ఇండివిజువల్ సత్యాగ్రహాస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పడం జరిగింది. సో యాజ్ అ రెస్పాన్స్ ఫర్ ద రిజెక్షన్ ఆఫ్ ఆగస్ట్ ఆఫర్ వీ స్టార్టెడ్ ఇండివిజువల్ సత్యాగ్రహాస్ అనమాట. 1940 నుండి 1942 మధ్యలో 25,000 మంది సత్యాగ్రహీస్ ఇండివిజువల్గా అంటే ఎవరంతకు వాళ్ళు ఒక ఊర్లో మొదలుపెట్టి అందరూ కలిసి అక్కడి నుంచి ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తూ ఢిల్లీకి చేరుకోవాలన్నమాట. అది ఇండివిజువల్ సత్యాగ్రహ అంటే. అట్లా 25,000 మందిని
సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఇండివిజువల్ సత్యాగ్రహీస్ ఎవరు అనేది కూడా గాంధీయే సెలెక్ట్ చేస్తారు. హీ వాజ్ ద లీడర్ ఆఫ్ ఇండివిజువల్ సత్యాగ్రహ అనమాట. అట్లా గాంధీ సెలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహ, వ్యక్తిగత సత్యాగ్రహాలు అని అంటారు. అట్లా ఫస్ట్ ఇండియన్ టు గో ఫర్ ఇండివిజువల్ సత్యాగ్రహ వాజ్ వినోబా భావే. ఈయన ఫస్ట్ పర్సన్ టు డూ ఇండివిజువల్ సత్యాగ్రహ అనమాట. వినోబా భావే ఒరిజినల్ నేమ్ వినాయక నరహరి భావే. ఈయన వార్దాలో ఇండివిజువల్ సత్యాగ్రహ చేశారు. అండ్ సెకండ్ పర్సన్ టు గో ఫర్ ఇండివిజువల్ సత్యాగ్రహ వాజ్ జవహర్లాల్ నెహ్రూ. ఈయన గోరఖ్పూర్ నుండి సత్యాగ్రహం చేయడం జరిగిందనమాట. సో ఇండివిజువల్ సత్యాగ్రహాస్ చేయమని చెప్పి గాంధీ పిలుపునివ్వడంతో ఇది హ్యూజ్ సక్సెస్ అయింది ఇండివిజువల్ సత్యాగ్రహ అనేది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి, ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి మన ఆంధ్రాలో ఇండివిజువల్ సత్యాగ్రహ చేసిన ఒక పర్సన్ ఎవరు అనంటే వావిలాల గోపాలకృష్ణయ్య. హీ వాజ్ ద పర్సన్ సెలెక్టెడ్ బై గాంధీ ఫర్ ఇండివిజువల్ సత్యాగ్రహ ఇన్ ఆంధ్ర. ఓకేనా. సో ఈయన ఆంధ్ర పర్సన్ ఇండివిజువల్ సత్యాగ్రహ చేసిన వ్యక్తి. అండ్ ఒక పక్క మనం ఇలా జరుగుతూ ఉంటే మీన్ వైల్ ఏమైంది, జపాన్ అంటే ఏ పవర్ అన్నాము, యాక్సిస్ పవర్ కదా. సో యాక్సిస్ పవర్స్లో భాగంగా యాక్సిస్ గ్రూప్లో ఉన్న ఈ జపాన్ బర్మా మీద అటాక్ చేసింది అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని కూడా ఆక్యుపై చేసుకునింది. సో ఇట్లా జపాన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఒక్కొక్కదాన్ని ఆక్యుపై చేసుకొని వెళ్తుంటే ఇక్కడ యుఎస్ఏ అంటే అమెరికా ఉంది కదా, ఈ అమెరికా ఏ గ్రూపు, అల్లీడ్ గ్రూప్ కదా, అల్లీడ్ పవర్ కదా. సో జపాన్ ఇంత ఎక్స్టెన్సివ్గా రావడంతో అమెరికా కొంచెము ఇంగ్లాండ్ మీద ప్రెషర్ పెట్టిందనమాట. ఇప్పుడు జపాన్ ఇంత రెచ్చిపోతుంది, సో మనకి ఇండియా సపోర్ట్ చాలా అవసరం ఉంది, మీరు ఇంకా ఫర్దర్గా వాళ్ళతోటి నెగోషియేషన్స్ చేయండి అని చెప్పి అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన రూజ్వెల్ట్ హీ ప్రెషరైజ్డ్ ఇంగ్లాండ్ ఫర్ ఫర్దర్ నెగోషియేషన్స్ విత్ ఇండియా. సో కాబట్టి ఈసారి మళ్ళీ వీళ్ళు కొంచెం దిగొచ్చారు. ఇంగ్లాండ్ ఏం చేశారు, దే సెంట్ క్రిప్స్ మిషన్ని ఇండియాకి పంపించడం జరిగింది ఆన్ 4th March 1942. ఓకే. సో ఫస్ట్ ఆగస్ట్ ఆఫర్ రూపంలో వచ్చారు, మనం దీన్ని రిజెక్ట్ చేసి ఇండివిజువల్ సత్యాగ్రహాస్ చేస్తున్నాము. మీన్ వైల్ జపాన్ ఎక్కువ స్ప్రెడ్ చేసుకుంటోంది దాని ఉనికిని అని చెప్పి యుఎస్ ప్రెషర్ చేయడంతో నెక్స్ట్ ప్రపోజల్ వీళ్ళు క్రిప్స్ మిషన్ రూపంలో వచ్చారనమాట. ఈ క్రిప్స్ మిషన్ అంటే ఏంటి అంటే సర్ స్టెఫర్డ్ క్రిప్స్ అనే ఆయనని నెగోషియేషన్స్ కోసం మన దగ్గరికి పంపించడం జరిగింది. అండ్ హీ రీచ్డ్ ఇండియా ఆన్ 23rd March 1942. వచ్చి ఇప్పుడు క్రిప్స్ ఏం ప్రపోజల్స్ పెట్టాడు అనేది చూద్దాం. మనకి వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని ఉంది కదా, నథింగ్ బట్ ఇప్పుడు మనకి పిఎం విల్ బీ అసిస్టెడ్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటామే, అలా వైస్రాయ్ని అసిస్ట్ చేయడానికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది. సో దాంట్లో నెంబర్ ఆఫ్ ఇండియన్స్ని మేము నెంబర్ ఆఫ్ ఇండియన్స్ అంటే ఇండియన్స్ యొక్క నెంబర్ని ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పెంచుతాము. ఇది ఫస్ట్ ప్రపోజల్ ఆఫ్ క్రిప్స్. రెండోది ఏంటి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేపిస్తాము. మూడోది ఏంటి, డొమినియన్ స్టేటస్ ఆఫ్టర్ World War II. సో మనకు ఆగస్ట్ ఆఫర్కి దీనికి తేడా ఏంటి అని అంటే ఒకటి వచ్చేసి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ నెంబర్ పెంచుతాము అనేది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. అండ్ ఈ డొమినియన్ స్టేటస్ ఆఫ్టర్ World War II అనేది ఏం మారలేదు, అప్పుడు అదే మాట అంటున్నారు, ఇప్పుడు అదే మాట అంటున్నారు. మనం దీన్ని వద్దు అన్న తర్వాత కూడా మళ్ళీ నెగోషియేషన్స్లో ఏం మార్చలేదు, మళ్ళీ కూడా సేమ్ పాటే పాడుతున్నారు. నెక్స్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మేషన్, ఆగస్ట్ ఆఫర్లో కూడా అదే అన్నారు. కానీ ఆగస్ట్ ఆఫర్కి క్రిప్స్ ప్రపోజల్కి తేడా ఏంటి అని అంటే ఆగస్ట్ ఆఫర్లో వాళ్ళు అన్నది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ విల్ బి ఫార్మ్డ్ విత్ మెయిన్లీ ఇండియన్స్ అన్నారు. అయితే ఇక్కడ కొంచెం దిగొచ్చారు కదా, మరి ఇక్కడ ఏమంటున్నారు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ విల్ బి ఫార్మ్డ్ విత్ ఓన్లీ ఇండియన్స్ అంటున్నారు. ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ఉండే ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఫామ్ చేపిస్తాము ఆఫ్టర్ World War II అని చెప్పి క్రిప్స్ ప్రపోజల్ చేయడం జరిగింది. ఈ క్రిప్స్ ప్రపోజల్ అంటే స్టఫర్డ్ క్రిప్స్ అక్కడి నుంచి మాట్లాడుతున్నాను. మరి మన తరపున మాట్లాడడానికి నెగోషియేటర్స్ ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ అండ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వెళ్ళడం జరిగింది. మరి మన రియాక్షన్ ఏంటి, క్రిప్స్ ప్రపోజల్ ఆయన పెట్టాడు, మరి మనం ఎలా రియాక్ట్ అయ్యాం దీనికి అని అంటే గాంధీ దీన్ని పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పి అనడం జరిగింది. గాంధీ ఏమన్నాడు, క్రిప్స్ ప్రపోజల్ని పోస్ట్ డేటెడ్ చెక్ అని చెప్పి ఇంకా మాకు ఇదొద్దు, మీరు ఇండియాకి చేయగలిగిండేది ఇదే అయితే మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి అని చెప్పి హీ స్టార్టెడ్ క్విట్ ఇండియా మూమెంట్. సో వాట్ వాజ్ అవర్ రెస్పాన్స్ టు క్రిప్స్ ప్రపోజల్ అంటే లాంచ్ ఆఫ్ క్విట్ ఇండియా మూమెంట్ అనమాట. సో క్రిప్స్ ప్రపోజల్ రిజెక్ట్ అయింది కాబట్టే క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ అయింది.
క్విట్ ఇండియా అని అంటున్నాం కదా. ఈ క్విట్ ఇండియా అనే పదాన్ని, ఇండియా వదిలేసి వెళ్ళిపోండి, క్విట్ ఇండియా అనే పదాన్ని, దిస్ స్లోగన్ వాస్ కాయిన్డ్ బై యూసఫ్ మెహరాలీ. ఈ యూసఫ్ మెహరాలీ అనే పర్సన్ ఇంకొక ఇంపార్టెంట్ స్లోగన్ని కూడా కాయిన్ చేశాడు, దట్ ఈజ్ సైమన్ గో బ్యాక్. మనకి ఫ్రీడమ్ మూమెంట్లో సైమన్ గో బ్యాక్ మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ సైమన్ గో బ్యాక్ అన్న స్లోగన్ని, క్విట్ ఇండియా అన్న స్లోగన్ని కాయిన్ చేసిండేది కూడా యూసఫ్ మెహరాలీ అనే పర్సనే. అయితే ఈ క్విట్ ఇండియా మూమెంట్ని లాంచ్ చేసిండేది గాంధీజీ ఆన్ 8 ఆగస్ట్ 1942. సో దీన్నే మనము ఆగస్ట్ క్రాంతి మూమెంట్ అని కూడా పిలుస్తామన్నమాట. 8 ఆగస్ట్ 1942న గాంధీజీ క్విట్ ఇండియా మూమెంట్ని లాంచ్ చేసి డూ ఆర్ డై అనే స్లోగన్ని ఇచ్చి జనాలందరినీ మోటివేట్ చేయడం జరిగింది, ఇండియన్స్ అందరినీ మోటివేట్ చేశారు. అండ్ ఆన్ ద సేమ్ డే గాంధీజీ, ఆజాద్ లాంటి ఇంపార్టెంట్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది ఆన్ 8 ఆగస్ట్ 1942 అనమాట. సో అప్పుడు గాంధీజీ అరెస్ట్ అయితే మిగతా మరి క్విట్ ఇండియా మూమెంట్ అంతా ముందుకు నడిపిన లీడర్స్ ఎవరు అంటే ఇక్కడ కమ్యూనిస్ట్ లీడర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వాళ్ళే జయప్రకాష్ నారాయణ్ గారు కానివ్వండి, రామ్ మనోహర్ లోహియా గారు, అరుణ ఆసఫ్ అలీ వర్ ద ఇంపార్టెంట్ లీడర్స్ హూ లెడ్ ద క్విట్ ఇండియా మూమెంట్ ఆఫ్టర్ ద అరెస్ట్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ లీడర్స్ లైక్ గాంధీజీ డ్యూరింగ్ దిస్ మూమెంట్ అనమాట. సో మొత్తానికి క్విట్ ఇండియా మూమెంట్ అనేది గాంధీజీని హెల్త్ గ్రౌండ్స్ కింద 6 మే 1944లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో క్విట్ ఇండియా మూమెంట్ ఎండ్ అయిపోయింది. మరి తర్వాత ఏం జరిగింది అని అంటే ఇక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఒకటి అర్థమైంది, ఏంటది అని అంటే ముస్లిం లీగ్ మనకి సపోర్ట్కి కలిసి రాకపోతే ఈ ఫ్రీడమ్ మూమెంట్ అనేది కొద్దిగా ఇబ్బందికరమే అని చెప్పి. సో కాబట్టి అప్పుడు రాజాజీ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ లీడర్ ఉన్నారు కదా, ఆయననే రాజాజీ అని చెప్పి ఆయనను పిలుస్తారు. బట్ యాక్చువల్గా ఆయన పేరేంటి, సిఆర్ చక్రవర్తుల రాజగోపాలాచారి. సో చక్రవర్తుల రాజగోపాలాచారి గారు ఒక ఫార్ములాని అంటే ఒక దీన్ని తయారు చేశారనమాట. ఏంటది, ఇన్ 1944. దేనికోసము అని అంటే ఐఎన్సీకి ముస్లిం లీగ్కి మధ్య అలయన్స్ని కుదిర్చడానికి. సో ఇక్కడ ఈయన పెట్టిన ప్రపోజల్ ఏంటి అని అంటే ఫ్రీడమ్ వచ్చే వరకు ఐఎన్సీ ముస్లిం లీగ్ కలిసే ఫైట్ చేస్తాయి, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఫ్రీడమ్ వచ్చే వరకు ఇవి రెండు కలిసే ఉంటాయి. వరల్డ్ వార్ 2 కంప్లీట్ అయిన తర్వాత ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్ ఏవేవైతే ఉన్నాయో అక్కడ ప్లెబిసైట్ పెడదాం, ఓకే, అంటే ఒక రెఫరెండం లాగా పెడితే అక్కడ ఉన్న ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్లో ఉన్న పీపుల్ కనుక వాళ్ళు ఇండియాలో ఉండాలి అని అనుకుంటే ఉంటారు, లేదు వద్దు అని అనుకుంటే వాళ్ళు సపరేట్ పాకిస్తాన్లోనే ఉండాలనుకున్నాము అని అనుకుంటే వెళ్ళిపోవచ్చు. సో పార్టీషన్ ఇఫ్ దే విష్. సో అక్కడున్న పీపుల్ ఎట్లా కోరుకుంటే అట్లా చేద్దాము అనే ప్రపోజల్ని పెట్టడం జరిగింది. దట్ వీ కాల్ ఇట్ యాజ్ సిఆర్ ఫార్ములా ఇన్ 1944. కానీ దీన్ని ముస్లిం లీగ్ రిజెక్ట్ చేసింది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రిజెక్ట్ చేసింది. ముస్లిం లీగ్ ఎందుకంటే ఫ్రీడమ్ వచ్చే వరకు మేము మీతో కలిసి ఉండము, అండ్ ఇట్లా ముస్లిం మెజారిటీ ప్రావిన్సెస్లో ప్లెబిసైట్ అందరు పెట్టడానికి మేము ఒప్పుకోము, వీళ్ళని ప్లెబిసైట్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా కలిపేయాలి అన్నది వాళ్ళది. అండ్ కాంగ్రెస్ ఎందుకు రిజెక్ట్ చేసింది, కాంగ్రెస్కి అసలు ఇట్లా పార్టీషన్ అన్న కాన్సెప్టే నచ్చదు కాబట్టి రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. అసలు విడిపోవడము అన్న మాటే వద్దు కాబట్టి రిజెక్ట్ చేయడం జరిగింది. సరే వీళ్ళది ఇలా పక్కన పెడితే అక్కడ ఇంకా జపాన్ మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియా మీద మొత్తం దాని కంట్రోల్ తెచ్చేసుకుంటోంది కాబట్టి ఇంకా ప్రెషర్ పెరిగింది ఇంగ్లాండ్ మీద. సో కాబట్టి మళ్ళీ ఫర్దర్ నెగోషియేషన్ కోసం ఆగస్ట్ ఆఫర్ వచ్చింది, అది ఫెయిల్ అయింది. క్రిప్స్ మిషన్ వచ్చింది, అది ఫెయిల్ అయింది. ఆగస్ట్ ఆఫర్ ఫెయిల్ అయినందుకు ఏమొచ్చింది, ఇండివిజువల్ సత్యాగ్రహ వచ్చింది. క్రిప్స్ మిషన్ ఫెయిల్ అయినందుకు ఏమొచ్చింది, క్విట్ ఇండియా మూమెంట్ వచ్చింది. సో వీళ్ళు నెక్స్ట్ నెగోషియేషన్ కోసము ఏ రూపంలో వచ్చారు అంటే దే కేమ్ విత్ వేవెల్ ప్లాన్ తోటి ముందుకు రావడం జరిగింది. ఈ వేవెల్ అనే అతను ఎవరంటే అప్పటి మన వైస్రాయ్ అనమాట 1945లో. సో ఈ వేవెల్ ప్లాన్నే సిమ్లా ప్లాన్ అని చెప్పి కూడా పిలుస్తారు. ఈ వేవెల్ ప్లాన్ ప్రకారము ప్రపోజల్స్ ఏంటి అని అంటే మొత్తం వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 14 మంది ఉంటే ఇక్కడ మనము క్రిప్స్ మిషన్లో ఏమని చూసాము, వాళ్ళ ప్రపోజల్ ఏంటి, ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అన్నారు, జస్ట్ కొంతమందిని పెంచుతాము అన్నారు. అండ్ ఇప్పుడు ఇంకా దిగొచ్చారు కదా కాబట్టి ఈసారి ఏమంటున్నారు, మొత్తము 14 మంది వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్స్ ఉంటే 13 మంది ఇండియన్స్ మాత్రమే ఉంటారు అని చెప్పడం జరిగింది. 13 out of 14 విల్ బీ ఇండియన్స్ ఇన్ వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఆ ఒక్కరు ఎవరు అని అంటే డిఫెన్స్ మాత్రమే బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, అదర్ దాన్ దట్ మిగతా 13 పోస్టులు ఇండియన్స్ చేతిలోనే ఉంటాయి అన్నది ఒకటి.
అండ్ మళ్ళీ ఈ 13 మందిలో 6 మంది ముస్లిమ్స్ ఉంటారు, అంటే ఈక్వల్ ఫుటింగ్ ఇచ్చినట్టు హిందూస్కి ముస్లిమ్స్కి. సో 6 మెంబర్స్ విల్ బి ముస్లిమ్స్ ఆ 13లో. కానీ ఇక్కడ ఇంకొకటి ఏం పెట్టారు చూడండి, వీటో పవర్స్ టు వైస్రాయ్. వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ని వీటో చేయడం అంటే ఏంటి, రిజెక్ట్ చేయడం, టు రిజెక్ట్ అంటాం కదా వీటో అంటే. సో ఈ వీటో చేసే అధికారము వైస్రాయ్కి ఉంటుంది అని చెప్పి వెనకలో ఒక మెలిక పెట్టడం జరిగింది. ఇది వేవల్ ప్లాన్ అంటే. ఈ వేవల్ ప్లాన్కి నెగోషియేటర్స్ ఎవరు అంటే ఐఎన్సీ తరపున అటెండ్ అయ్యిండేది మౌలానా అబుల్ కలాం ఆజాద్, ముస్లిం లీగ్ తరపున అటెండ్ అయ్యిండేది మొహమ్మద్ అలీ జిన్నా. కానీ మనం వేవల్ ప్లాన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం 1945లో ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ ఇండియాలో జరిగాయి, ఇంగ్లాండ్లో కూడా జరిగాయి. ఇండియాలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొత్తం 102 సీట్స్లో పోటీ చేసి 57 సీట్స్లో గెలిచింది. అండ్ అక్కడ ఇంగ్లాండ్లో వచ్చేసి లేబర్ పార్టీ గెలిచింది. సో లేబర్ పార్టీ గెలిచినందుకు బ్రిటన్లో కొత్తగా పిఎం అయిండేది ఎవరు అనంటే సర్ క్లెమెంట్ అట్లీ అనే అతను పిఎం అయ్యాడనమాట. అండ్ ఈ లేబర్ పార్టీ కొంచెం ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని ఫస్ట్ నుంచి ఫేవర్గానే ఉంది కాబట్టి ఈ అట్లీ మనకి క్యాబినెట్ మిషన్ అనే దాన్ని పంపడం జరిగింది ఇండియాకి. ఎందుకు అనంటే అసలు మన ప్రాబ్లం ఏంటి, మనకి ఏం కావాలి అనేది చూడడం కోసము హీ సెంట్ క్యాబినెట్ మిషన్ టు ఇండియా. క్యాబినెట్ మిషన్ అంటే ఏంటి అనంటే ఇతని క్యాబినెట్లో ఉన్న 3 పర్సన్స్ని ఇండియాకి పంపడం జరిగింది. ఆ 3 ఎవరు, అసలు ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క ప్రపోజల్స్ ఏంటి అనేది చూద్దాం. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది వీళ్ళు మొత్తానికి ఇండియాకి 15th మార్చ్ 1946న రావడం జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్లో 3 మెంబర్స్ ఉన్నారనమాట. ఎవరెవరు అనంటే సర్ పెతిక్ లారెన్స్ అనే ఇతను ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్కి చైర్పర్సన్ అనమాట. అండ్ అతనితో పాటు ఇందాక మన క్రిప్స్ ప్రపోజల్ తీసుకొని వచ్చిన స్టఫర్డ్ క్రిప్స్ ఉన్నాడు కదా, అతను ఉన్నాడు. అండ్ ఏవి అలెగ్జాండర్. ఈ 3 కూడా క్యాబినెట్ మిషన్ ప్లాన్లో భాగంగా ఎవరు పంపించారు, మనకి అట్లీ పంపిస్తే ఇండియాకి వచ్చినటువంటి వాళ్ళు. సో దే అనౌన్స్డ్ దేర్ ప్లాన్ ఆన్ 16th May 1946. సో వీళ్ళ 3తోటి నెగోషియేషన్ చేసింది ఎవరు అనంటే మళ్ళీ మౌలానా ఆజాద్, జవహర్లాల్ నెహ్రూ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అంటే ఫ్రంటైర్ గాంధీ అంటాం కదా, సో సరిహద్దు గాంధీ అని చెప్పి పిలుస్తారు ఈయనని. సో ఈ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్ వర్ నెగోషియేటర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఐఎన్సీ విత్ క్యాబినెట్ మిషన్. అండ్ ముస్లిం లీగ్ తరపున ఆబ్వియస్లీ జిన్నా విల్ బీ ద నెగోషియేటర్. జిన్నా నెగోషియేటర్గా క్యాబినెట్ మిషన్ తోటి మాట్లాడడం జరిగింది. మరి ఈ క్యాబినెట్ మిషన్లోని ప్రపోజల్స్ ఏంటి అనంటే కొత్తగా ఇంట్రిమ్ గవర్నమెంట్కి ఎలక్షన్స్ పెట్టుకోండి. అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మొత్తం ఇండియన్స్ అన్నాం కదా, సో దాంట్లో ఎవరెవరు ఉండాలి అని దానికి ఎలక్షన్స్ పెట్టాలి. అండ్ మనకు మొత్తం ఉన్న ప్రావిన్సెస్ని, స్టేట్స్ అన్నిటినీ 3 గ్రూపులుగా ABC అని చెప్పి డివైడ్ చేయడం జరిగింది. సో ఎక్కడే కానీ పార్టీషన్ అన్న మాట రాకపోవడంతో ముస్లిం లీగ్ వాళ్ళు ఏం చేశారు అనంటే ఆన్ 16th August 1946 డైరెక్ట్ యాక్షన్ డేగా ప్రకటించడం జరిగింది ముస్లిం లీగ్. మొహమ్మద్ అలీ జిన్నా ఈ రోజును డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి ప్రకటించడం జరిగిందనమాట. సో ఆ రోజు చాలా దారుణమైన మారణకాండ జరిగింది కలకత్తాలో. గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అని కూడా అంటారు దాన్ని. చాలా అన్యాయం జరిగిందనమాట. ముస్లిమ్స్ హిందూస్కి మధ్య చాలా గొడవలు జరిగాయి ఆన్ 16th August 1946. దాన్నే డైరెక్ట్ యాక్షన్ డే అని కూడా పిలుస్తారు. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అని అంటే 2nd September 1946న ఇంట్రిమ్ గవర్నమెంట్ అంటే ఎలక్షన్స్ జరిగాయి అన్నాం కదా, ఆ తర్వాత ఇంట్రిమ్ గవర్నమెంట్ ఫామ్ అయింది బై జవహర్లాల్ నెహ్రూ. అండ్ దాంట్లో మొత్తం ముస్లిం లీగ్కి సంబంధించి టోటల్గా 14 మెంబర్స్లో 5 మెంబర్స్ ముస్లిం లీగ్కి చెందిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి కూడా ఎలక్షన్స్ జరిగాయి ఇన్ July 1946. అండ్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ మీటింగ్ December 9th 1946న జరిగిందనమాట. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీది, టు రైట్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం మనకు ఉండాలి అని రాజ్యాంగ పరిషత్ యొక్క ఫస్ట్ మీటింగ్ December 9th 1946న మొదలైంది. ఓకే, సో ఆ తర్వాత అట్లీ అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్లో ఒక స్టేట్మెంట్ చేశాడు ఆన్ 20th February 1947. ఏమని అనౌన్స్ చేయడం జరిగింది అని అంటే ఫైనల్గా ఒక డెడ్ లైన్ చెప్పాడు దట్ 30th June 1948 కల్లా ఇండియాకి ఫ్రీడమ్ ఇచ్చేస్తాము అని చెప్పి. సో June 30th 1948 కల్లా ఇండియాకి ఫ్రీడమ్ ఇస్తాము అండ్ వేవెల్కి బదులు వైస్రాయ్గా మౌంట్ బ్యాటన్ని పంపిస్తున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మన లాస్ట్ వైస్రాయ్ కింద లార్డ్ మౌంట్ బ్యాటన్ రావడం జరిగింది ఇండియాకి ఆన్ 24th March 1947. అండ్ ఈ మౌంట్ బ్యాటన్ June 3rd 1947న మౌంట్ బ్యాటన్ ప్లాన్తో వచ్చాడు. అండ్ ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ తయారు చేయడంలో ఈయనకు హెల్ప్ చేసిన ఇండియన్ పేరు VP మీనన్. సో
ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ యొక్క ప్రపోజల్స్ ఏంటి అని అంటే, ఇండియా అండ్ పాకిస్తాన్ అని చెప్పి 2 సపరేట్ డొమినియన్స్ ఇస్తాము. తర్వాత రెండిటికి 2 సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీస్ ఉంటాయి. అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, 563 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి. సో వీటికి చాయిస్ ఇస్తున్నాము, దే కెన్ జాయిన్ ఎయిదర్ ఇండియా ఆర్ పాకిస్తాన్ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇది మౌంట్ బ్యాటన్ ప్లాన్. అండ్ దాంతోనే రాట్లిఫ్ కమిషన్ని కూడా, బౌండరీ కమిషన్ అంటాం దీన్ని, ఈ బౌండరీ కమిషన్ వాజ్ హెడెడ్ బై రాట్లిఫ్ అనమాట. సో ఈ రాట్లిఫ్ కమిషన్ ఏం చేసింది, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య బార్డర్ని చెప్పడం కోసం అని చెప్పి వేసిన కమిషన్ రాట్లిఫ్ కమిషన్. సో ఇవన్నీ కూడా మౌంట్ బ్యాటన్ ప్లాన్ యొక్క ప్రపోజల్స్. సో ఈ మౌంట్ బ్యాటన్ ప్లాన్ని ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్గా అక్కడ బ్రిటిష్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, విచ్ గాట్ రాయల్ అసెంట్ ఆన్ 18th July 1947. సో ఫైనల్లీ ఈ యాక్ట్ పాస్ అయ్యి రాయల్ అసెంట్ ఇవ్వడంతో ఇండియా అండ్ పాకిస్తాన్ 2 సపరేట్ కంట్రీస్గా ఎమర్జ్ అయ్యాయి. అండ్ పాకిస్తాన్ గాట్ ఇండిపెండెన్స్ ఆన్ 14th August 1947, whereas India got freedom on 15th August 1947. That's the reason we celebrate today as our Independence Day. సో ఈ రకంగా ఇంతమంది సాక్రిఫైజెస్ తోటి, ఇంతమంది నెగోషియేషన్స్ తోటి, ఇంతమంది స్ట్రాటజీస్ తోటి, ఇంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క సాక్రిఫైజెస్ వల్ల మనము ఈరోజు మన ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాము. అండ్ మనము 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ని కంప్లీట్ చేసుకొని ఈరోజు మనము 78th ఇండిపెండెన్స్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో లెట్ us all hope that by 2047 మనము ఏ రోజైతే 100th year ఆఫ్ ఇండిపెండెన్స్ని మనం సెలబ్రేట్ చేసుకుంటామో ఆ రోజు మనము వికసిత్ భారత్ని అచీవ్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ, again I want to wish you all a very very happy Independence Day. Jai Hind.